ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలో అమలు చేస్తున్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకే కాకుండా కళాశాలలో చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకానికి ఆదేశాలను జారీ చేశారు. చిలకలూరిపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ పాఠశాలలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన సమన్వయకర్త తోట రాజరమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఈరోజు ఒక మంచి శుభదినం. ఎందుకంటే రాష్ట్రానికి పేదవారికి కడుపునిండా అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు స్కూళ్ళలో పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పండితుల పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి పథకానికి విద్యార్థులు పెట్టే భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మీద స్కీములు ఏర్పాటు చేయటం, తద్వారా ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు పేద తరగతి మధ్య సభ్యుల యొక్క కళ్ళలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే క్రమంలో వారు బాగా చదువుకోవడానికి అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నట్టుకు మంచి పౌష్టికాహారాన్ని ఈరోజు మనం ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ ఫస్ట్ టైము రాష్ట్ర చరిత్రలో ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈరోజు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు. మంచి భోజనం ఉంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి దానికి అవకాశం ఉంటుందని స్టూడెంట్స్ అభిప్రాయాలు తీసుకొని లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డొక్కా సీతమ్మ పేరుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు, సజెషన్ ఇచ్చారు. ఎమ్మటే ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపి ఈరోజు లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రారంభించబడింది.